శ్రీ మహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖరగురుం ప్రణతోస్మి ముదాన్వహం. పరిత్యజ్య మౌనం వటాధస్థితిం చ వ్రజన్ భారతస్య ప్రదేశాత్ ప్రదేశం మధుస్యంతి వాచా జనాన్ ధర్మమార్గే నయన్ శ్రీ జయేంద్రో గురుర్భ్రాతి చిత్తే. నమామః శంకరాన్ వాక్య విజయేంద్ర సరస్వతీం శ్రీగురుం శిష్టమార్గానునేతారం సన్మతిప్రదం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణీ నమోస్తుతే. ఆత్మీయులారా, నేను 2-3 రోజుల కిందట ద్వారకా తిరుమల అనేటువంటి పుణ్యక్షేత్రాన్ని దర్శించేటువంటి భాగ్యం నాకు కలిగింది. ఆ దేవాలయం యొక్క విశేషాన్ని మనం తెలుసుకుందాం. దేవాలయం అనేటువంటిది అత్యంత పవిత్రంగా భావించేటువంటి హైందవులందరూ కూడా ప్రతినిత్యము దేవాలయాన్ని దర్శించుకుంటూ ఆ దేవతామూర్తుల యొక్క కృపాశీర్వాదాలను పొందుతున్నాం. దేవాలయాలలో ఉన్నటువంటి దేవతామూర్తులు ఋషి ప్రోక్తమనియు మరియు మహాపురుషుల ద్వారా ప్రతిష్ఠించబడినట్లుగా 2 విధాలుగా ఉన్నాయి. ఈ యొక్క ద్వారకా తిరుమలలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి అటు ఋషి ప్రోక్తము మరియు అత్యంత పవిత్రమైనటువంటి విగ్రహాన్ని స్థాపించింది. 2 కూడా మనం ఈ దేవాలయంలో మనం చూడవచ్చు. ఆంధ్ర రాష్ట్రం ఏలూరు జిల్లాలో ద్వారకా తిరుమల కొండల్లో ద్వారకా తిరుమల గ్రామంలో ఈ వైష్ణవ ఆలయాన్ని మనం దర్శించుకోవచ్చు. ఈ ఆలయం విష్ణు అవతారంగా భావించే శ్రీ వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడింది. ఈ ఆలయాన్ని చిన్న తిరుపతి అని కూడా పిలుస్తారు. ఇది పూర్తి సౌకర్యాలతో కూడినటువంటి పుణ్యక్షేత్రం. స్థల పురాణం ప్రకారం ఈ క్షేత్రం రాముని తండ్రి దశరథ మహారాజు కాలం నాటిదని భావిస్తారు. ద్వారకుడు అనేటువంటి ఋషి తపస్సు చేసి స్వామివారి పాదసేవను కోరాడు కనుక పాదాలు పూజించే భాగ్యం అతనికి దక్కింది. పైభాగం మాత్రమే మనకు దర్శనమిస్తుంది. ఋషి ప్రోక్తమన్నట్లుగా ఆ యొక్క ద్వారకా ఋషి ద్వారా ఈ క్షేత్రం వెలిసింది. తరువాత విశిష్టాద్వైత బోధకులైన రామానుజాచార్యులు ఈ క్షేత్రాన్ని దర్శించారు. వారు సకల భక్తులు కూడా స్వామి పాద పూజ చేసుకున్న భాగ్యం కలిగించడానికని మరొక నిలువెత్తు విగ్రహాన్ని స్వయం వ్యక్త ధ్రువమూర్తికి వెనక వైపు పీఠంపై వైఖాన సాగం ప్రకారం ప్రతిష్ఠించారు. స్వయంభూగా వెలిసిన అర్ధభాగం మాత్రం దర్శనమిచ్చే ప్రతిమను కొలిచినందువలన మోక్షం సిద్ధిస్తుందని, తర్వాత ప్రతిష్ఠింపబడిన పూర్తిగా కనిపించే ప్రతిమను కొలిచినందువలన ధర్మార్థ కామ మోక్ష పురుషార్థాలు భక్తులకు సమకూరుతాయని విశ్వాసం. ఈ పుణ్యక్షేత్రాన్ని వల్మీకము అనగా చీమల కొండ. ఈ ప్రదేశంలో కఠోర తపస్సు చేసినందువలన శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయం ప్రతిరూపమైన ద్వారకాని మహా ఋషి ద్వారా ఆయన పేరు మీదుగా ద్వారకా తిరుమల అని పిలుస్తారు. భక్తులు శ్రీ వెంకటేశ్వరుని కలియుగ వైకుంఠవాస అని పిలుస్తారు. ఈ ప్రాంతాన్ని చిన్న తిరుపతి అని కూడా అంటారు. శాస్త్రాల ప్రకారం గంగా, యమున వంటి ఉత్తర భారత నదుల మూలాలు వరకు మరింత పవిత్రంగా పరిగణిస్తారు. ద్వారకా తిరుమల పరిధిలో ఉన్న ప్రాంతం మన దేశంలో అగ్రస్థానంలో ఉంది. ఈ 2 గొప్ప భారతీయ నదులైన కృష్ణా, గోదావరి నదులు ఈ ప్రాంతాన్ని పూలమాలగా అలంకరించినట్లుగా బ్రహ్మపురాణం వర్ణిస్తుంది. తిరుమల తిరుపతి దేవస్థానం
అందరూ పెద్ద తిరుపతి అని పిలువబడే ఆ స్వామికి వెళ్ళి విరాళాలు ఇవ్వాలనుకునే భక్తులు కొన్ని కారణాల వల్ల అక్కడికి వెళ్ళలేని వారు ద్వారకా తిరుమల ఆలయంలో ఆ విరాళాలను సమర్పించి పూజలు ఇక్కడ చేసుకుంటూ ఉంటారు. ద్వారకా తిరుమల పురాతన కాలం నుండి ప్రసిద్ధి చెందిన దేవాలయం. కొన్ని పురాణాల ప్రకారం ఈ ఆలయం సత్యయుగంలో కూడా ప్రసిద్ధి చెందింది. ఇప్పటికీ భక్తులను ఆకర్షిస్తుంది. బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం శ్రీరాముడి తాతగారైన అజమహారాజు తన వివాహానికి వెంకటేశ్వరుని పూజించినట్లు తెలుస్తుంది. అజమహారాజు ఇందుమతి స్వయంవరానికి వెళుతూ అతని ఆలయం మీదుగా వెళతాడు, కానీ ఈ ఆలయంలో పూజలు చేయలేదు. వధువు ఇందుమతి అనే పూలమాల వేసింది. అయితే అతను స్వయంవరానికి వచ్చిన రాజులతో యుద్ధాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. దారిలో ఆలయ పూజను విస్మరించినందువలన యుద్ధం సంభవించిందని పెద్దల ద్వారా గ్రహించాడు. ఈ విషయం తెలుసుకున్న అజమహారాజు వెంకటేశ్వర స్వామిని భక్తితో ప్రార్థించాడు. అకస్మాత్తుగా ప్రత్యర్థి రాజులు యుద్ధాన్ని వెంటనే ఆపారని ఒక పురాణ కథ మనకు తెలుస్తూ ఉంది. మనం శ్రీ వెంకటేశ్వర స్వామి ద్వారకా తిరుమలలో గర్భగుడిలో ప్రవేశించిన తర్వాత అత్యంత స్ఫూర్తిదాయకమైనటువంటి మంత్రముగ్ధమైన అనుభూతిని మనం పొందుతాం. సాక్షాత్ శ్రీ వెంకటేశ్వరుడి విగ్రహ పరిమాణం వరకు కనిపిస్తాడు. దిగువ భాగంలో భూమిలో ఉన్నట్లు మనం ఊహించబడింది. పవిత్ర పాదాలను బలిచక్రవర్తికి తన రోజువారీ పూజ కోసం పాతాళంలో సమర్పించినట్లు చెబుతారు. 11వ శతాబ్ది చెందిన గొప్ప సంఘ సంస్కర్త శ్రీమద్ రామానుజులచే ప్రతిష్ఠింపబడే ప్రధాన విగ్రహం వెనుక ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం పూర్తి పరిమాణం దర్శనమిస్తుంది. పద్మావతి, నాంచారి అమ్మవార్ల విగ్రహాలు అర్ధమండపంలో తూర్పుముఖంగా ఉన్నాయి. గర్భగుడిలో స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిష్ఠింపబడిన వెంకటేశ్వర స్వామి ప్రతిమలు కన్నుల పండుగగా మనం దర్శించుకోవచ్చు. ఆ పక్కనే కుడివైపు అర్ధమండపంలో తూర్పుముఖంగా మంగతాయారు, ఆండాళ్ అనగా శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు కొలువై ఉన్నారు. శుక్రవారం అమ్మవార్లకు విశేష పూజన చేస్తారు. ఇక్కడ మరొక విశేషం ఏంటంటే అత్యంత విచిత్రమైన అంశం. కొండ ఉంది, అది పాము రూపంలో కనిపించడం. అనంతన సర్పరాజు ఈ భూ సంబంధమైన సర్పకొండను స్వీకరించి మల్లికార్జున దేవుడిని కొండపైకి తీసుకెళ్తున్నాడని పురాణ సంస్కరణను ధృవీకరిస్తుంది. తోకపై వెంకటేశ్వరుడు ఇలా వైష్ణవం, శైవమతం రెండింటినీ సామరస్యపూర్వకమైన రాజీగా ఒకే స్థలంలో సృష్టించడం విశేషం. ఇది సంతోషకరమైన విషయంగా భక్తులు భావిస్తారు. ఇంకా గ్రామం పశ్చిమాన స్వామివారి పుష్కరిణి ఉంది. దీన్ని సుదర్శన పుష్కరిణి అని, నరసింహ సాగరం అని, కుమార తీర్థం అని అంటారు. ఇక్కడ చక్రతీర్థం, రామతీర్థం అని 2 స్నానఘట్టాలు ఉన్నాయి. ఇక్కడ రాళ్లపై సుదర్శన చక్రం ఆకృతి ఉన్నందున ఆ పేరు వచ్చింది. 199 పుష్కరిణి మధ్య మంటపం నిర్మించారు 1999లో. ప్రతి సంవత్సరం కార్తీక శుద్ధ ద్వాదశి అనగా క్షీరాబ్ది ద్వాదశి నాడు తెప్పోత్సవం జరుపుతారు. ఇక్కడ కేశఖండనం మరియు ఇక్కడ ముక్కు అనేటువంటి ఉంది. ద్వారకా తిరుమలను దర్శించిన భక్తులు పెద్ద తిరుపతిలో ఎలాగ మనం తలనీలాలు మొక్కుగా సమర్పిస్తామో ఇక్కడ కూడా అదే ఆనవాయితీ ఉంది. వెంకటేశ్వరుడు పద్మావతి దేవిని వివాహం చేసుకోవడానికి పూర్వం ఆశ్రమ జీవనం గడుపుతున్నప్పుడు తన ఆవు పాలు తాగుతున్నాడని ఒక పశువుల కాపరి కోపంతో కొట్టడం తలపై ఆ దెబ్బ కొంత చర్మం కందిపోయి జుట్టు తొలగిపోయింది. ఈ సంఘటన వల్ల వెంకటేశ్వరుని దివ్యమంగళ రూపానికి చిన్న మచ్చగా అగుపించింది. గాంధర్వ కన్య యువరాణి నీలాదేవి తన అపురూపమైన కొప్పు నుంచి కొన్ని వెంట్రుకలు దేవదేవుని కోసం ఇచ్చిందట. నీలాదేవి గౌరవార్థం భక్తులు ఇచ్చే మొక్కులు కాబట్టి తలనీలాలు అని అంటారు. అంటి మొక్కును తీర్చుకునే ప్రదేశాన్ని కళ్యాణకట్ట అని అంటారు. ఇంకా ఇక్కడ విశేషంగా అర్చన, కైంకర్యాలు, అనేక ఉత్సవాలు జరుగుతాయి. సుప్రభాతం, తీర్థపు బిందె, ప్రాతకాల అర్చన, బాలభోగం, గోష్ఠి, ప్రత్యేక దర్శనాలు, ఆర్జిత పూజలు, ప్రతినిత్యం వేదపారాయణ, మహానివేదన, ఇలా పంచాంగ శ్రవణం, ప్రత్యేక దర్శనాలు, సాయంకాలం అర్చన, సేవాకాలం, ఇలా ఒక్కొక్కటిగా విశేషమైన
కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతి నెల ఏకాదశి, పౌర్ణిమ, అమావాస్య తిథులకు, పునర్వసు, శ్రవణ నక్షత్రాలకు సంక్రమణ రోజుల్లో రాత్రి విశేష ఉత్సవం జరుగుతుంది. ప్రత్యేకమైన మూలమంటపంలో స్వామివారి వేంచేపు, అర్చన, ప్రసాద వినియోగం ఉంటాయి. ఉగాది ఉత్సవం చైత్రమాసం ఉగాదికి ఉగాది మండపంలో వేంచేపు, పంచాంగ శ్రవణం, పండిత సన్మానం జరుగుతాయి. శ్రీరామనవమి రోజు శ్రీ సీతారామ కళ్యాణం జరుపుతారు. కృష్ణాష్టమి రోజు ఉట్ల పండగ చేస్తారు. వైశాఖ మాసం శుద్ధ దశమి నుండి విధియ వరకు, ఆశ్వయుజ మాసం విజయదశమి నుండి విధియ వరకు అలంకరణ, సాంస్కృతిక ఉత్సవాలు, భజనలు, ఉపన్యాసాలు, కళ్యాణోత్సవం, వ్రతోత్సవం జరుగుతాయి. శ్రావణ మాసంలో శుద్ధ త్రయోదశి నుండి 3 రోజులు పౌర్ణమి నుండి కార్యక్రమాలు జరుగుతాయి. పౌర్ణమి నాడు పూర్ణాహుతి ఉంటుంది. పుష్యమాసం భోగి నాడు తిరువీధుల్లో సేవ, గోదా కళ్యాణం చేస్తారు. గిరి ప్రదక్షిణం పుష్యమాసం కనుమ నాడు తిరువీధి సేవలో స్వామివారు గ్రామం పొలిమేర దాటి దొరసానిపాడులో ప్రత్యేక మంటపంలో అర్చన, ప్రసాదానంతరం గిరి ప్రదక్షిణ పూర్వకంగా ద్వారకా తిరుమల గ్రామంలో ప్రవేశిస్తారు. ఇంకా మాఘమాసంలో రథసప్తమి, డోలా పౌర్ణిమ, పాల్గొన మాసంలో ఈ విధంగా విశేషమైనటువంటి ఉత్సవాలతో నిత్యోత్సవం, పక్షోత్సవం, మాసోత్సవం ఈ విధంగా అనేక ఉత్సవాలు జరుపుతూ అనేకమైన భక్తులను స్వామివారు కరుణిస్తున్నారు. అనేక మహిమలను ఈ శ్రీవారి సేవలో భక్తులు పొందుతున్నారు. విశేషంగా కళ్యాణాలు పరిసర ప్రాంతాల నుండి వచ్చి శ్రీవారి సన్నిధానంలో పెద్ద తిరుపతికి వెళ్ళలేని వాళ్ళు చక్కగా ఇక్కడ వచ్చి బాగా వృద్ధులైనటువంటి మరియు విశేషమైనటువంటి పాండిత్యం కలిగినటువంటి వేద పండితుల ఆశీర్వాదాలతో ఇక్కడ వివాహాలు జరుగుతాయి. చూడముచ్చుటగా, ప్రకృతి రమణీయంగా, విశేషమైన గోపురాలతో ప్రకృతి రమణీయంగా అలరారేటువంటి ఈ యొక్క ద్వారకా తిరుమలను దర్శించుకోవడం మన పూర్వజన్మ సుకృతం. కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థ ప్రదాయిని శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. అట్టి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దివ్య దీవెనలను మనమందరూ కూడా పొందాలంటే తప్పకుండా సమయం చూసుకొని ఆ యొక్క పరమ పవిత్రమైనటువంటి ద్వారకా తిరుమలను దర్శించుకొని శ్రీవారి యొక్క అనుగ్రహాన్ని మనమందరూ కూడా పొందుదాం. ఆ భగవంతుని యొక్క సేవలో మనం కూడా మన జీవితాన్ని తరింపజేసుకుందామని చెబుతూ ఈ వాక్పుష్పాలన్నింటినీ కూడా వినయ విధేయతలతో శ్రీ సద్గురు దివ్య చరణాల విందాలకు సమర్పిస్తున్నాం. ఇట్లు మీ నివర్తి నాగభూషణ శర్మ.